యవ్వనస్తులు పాపము చేయకుండా నీ ఎదుట పరిశుద్ధులుగా ఉండాలి అంటే ఏం అవసరం అన్నాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయంలో ఏముంచుకున్నాను? వాక్యం ఉంచుకొని ఉన్నాను. అంటే దేవుని వాక్యము ఏ తరములోనైనా సరే మనల్ని చెడిపోకుండా కాపాడగలుగుతుందా? ఎస్. ఏ కాలంలో ఉన్న మనుషులైనా సరే పరిశుద్ధులుగా ఉంచడానికి ఉపయోగపడేది, దోహదపడేది ఏంటి అంటే, తల్లిదండ్రులు ఎంత రెస్ట్రిక్షన్స్ని పెట్టినా ఒకవేళ చెడిపోతారేమో కానీ దేవుని వాక్యం హృదయంలో ఉన్న బిడ్డలు మాత్రం చెడిపోరు ప్రియులారా. అందుకే దేవుని వాక్యం చాలా అవసరం మనకి. చాలా సమృద్ధిగా దేవుని వాక్యాన్ని మనం వినాలి, నేర్చుకోవాలి, చదవాలి. దేవుడిస్తున్నటువంటి సమయంలో దేవుని వాక్యం కొరకు మనం ఎంత కేటాయిస్తున్నాం ఆలోచించండి ప్రియులారా. మన పనుల కోసం అయితే చాలా సమయాన్ని మనం కేటాయించుకుంటాం, టైం టేబుల్ వేసుకొని మరీ చేసుకుంటాం. కానీ మన బ్రతుకుల్ని బాగు చేసేటువంటి దేవుని మాటల కోసం మాత్రం మనం సమయాన్ని కేటాయించలేకపోతూ ఉంటాం. దేవుని వాక్యం చదవడం మనకి ఇష్టం ఉండదు. చదివే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరైనా? ప్రతిరోజు బైబిల్ చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రతిరోజు లేదంటే వాక్యాన్ని విని నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రతిరోజు మేము వాక్యం వింటామండి, ప్రతిరోజు మేము బైబిల్ చదువుతామండి, ప్రతిరోజు ఒక అధ్యాయమైన ధ్యానిస్తామండి అన్నవాళ్ళు ఉన్నారా? బైబిల్ చదవాలంటే మనకి ఎక్కడలేని విసుగు, ఎక్కడలేని నిద్ర వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? మనలో ఆ విసుగును పుట్టించేది, ఆ మత్తును పుట్టించేది ఎవరంటే అపవాదే.